మీ అందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిండ్రు. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే తెలంగాణ ప్రభుత్వం మీద ఆ 7 లక్షల కోసం కేవలం మనం కట్టిన కిస్తు 60,000 కోట్ల రూపాయలు, అంటే 59,509 కోట్ల రూపాయలు కేవలం మన ఈ సంవత్సరంలో కట్టిన కిస్తు. అంటే వాళ్ళు చేసిన 7 లక్షల కోట్లకి 60,000 కోట్ల రూపాయలు, దాదాపు 60,000 కోట్ల రూపాయలు. అంటే ఈ రోజు మహిళలకు ఇవ్వాల్సిన 2,500 రూపాయల పథకం అయిపోతుండే, అదేవిధంగా 4,000 రూపాయల పెన్షన్ కూడా అయిపోతుండే. దాంతో పాటు ఇంకా ఎన్నో పథకాలు చేసుకోవడానికి అవకాశం ఉండే. దొరకని విధంగా ఎట్లా దొరికితే అట్లా అడ్డదిడ్డంగా రాష్ట్రాన్ని పరిపాలన చేసి ఈ 10 ఏళ్లలో సర్వనాశనం చేసింది. కాబట్టి ఈ రోజు ఆ భారం అంతా మీ మీద పడుతుంది. మీ మీద పడ్డ భారాన్ని ఈ రోజు కిస్తుల రూపంలో కడుతున్నది రేవంత్ రెడ్డి గారి సర్కార్ అని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తాన్న ప్రతి పథకం ఇచ్చి తీరు